టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 25 రోజులు అవుతుంది సురేష్ గారిని అరెస్ట్ చేసి మరి హెల్త్ రిపోర్ట్ కూడా మేము తీసుకుంటే రోజుకొచ్చి రోజు మార్చి రోజు కానీ రోజుకు వారంలో ఒక 4-5 సార్లు కానీ షుగర్ 60 వచ్చి తన హెల్త్ కండిషన్ తప్పి ఒకసారి కళ్ళు తిరిగి అక్కడ కూర్చోబెడితే చాక్లెట్లు ఇవ్వటం, పంచదార ఇవ్వటం, హాస్పిటల్కి తీసుకెళ్లకుండా అక్కడే ఉంచడం, తర్వాత కళ్ళ చుట్టూ ఇట్లాగా వాటర్ వచ్చేసి ఇన్ఫెక్షన్ వస్తే దానికి కూడా డ్రాప్స్ తీసుకొచ్చి వేయటం. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. చేసి ఉంటే ఫస్ట్ నుంచి నేను చెప్తున్నది ఏంటంటే, మేము ఒక నేరం చేసి ఉంటే అరెస్ట్ చేయండి, ఆ నేరాన్ని నిరూపించండి. నేరం లేకుండా అక్రమ కేసులు పెట్టి నా భర్తను మీరు ఇబ్బంది పెట్టడం అది ఎంతైనా మీకు ఉసిరని నేను 25 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను. నేను ఎక్కను గడపలేదు, దగ్గర గడపలేదు న్యాయం కోసం. న్యాయం జరిగిద్దని నేను మరి ఇక్కడ తమ్ముడు సహాయంతో నేను ఇక్కడికి వచ్చాను. మూర్తి గారు ఎంపీ కాబట్టి మా పార్టీకి మరి నేను ఇక్కడికి వచ్చి ఎస్సీ కమిషన్కి లెటర్ ఇచ్చుకొని మేము మా సమస్యలన్నీ మేము చెప్పుకున్నప్పుడు వాళ్ళు మాకు సానుకూలంగా స్పందించారు, చేసి పెడతానని చెప్పారు. మాకు న్యాయం జరుగుతుందని మేము ఇక్కడికి వచ్చాం. ప్రజలు ఆలోచించాలని మేము ఈ మీడియా ద్వారా మేము మాట్లాడుతున్నాం. నా భర్త నేరం చేసి ఉంటే ఎక్కడైనా ప్రూఫ్ చూపించి అరెస్ట్ చేయండి. ఒకవేళ చెయ్యకపోతే దానికి పరిహారంగా మేము మా ప్రతీకారాలు మేము తీర్చుకుంటామని చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా మా వైపు భగవంతుడు ఉన్నాడు, మాకు న్యాయం జరిగింది. దాని మూల్యం మాత్రం దేవుడు ఏదో రూపంలో మీకు ఇస్తాడని మాత్రం నేను చెప్తున్నాను. నిన్నగాక మొన్న లడ్డు వివాదం తీసుకొచ్చి ఇవన్నీ పేద ప్రజలను ఇబ్బంది పెడుతూ ఫ్లడ్ను ఒక దారి మళ్ళీ ఇచ్చారు, గొడవేరును ఒక దారి మళ్ళీ ఇచ్చారు, పడవలను ఒక దారి మళ్ళీ ఇచ్చారు. మీరు నోటుకు వచ్చినట్టుగా నీకు 15 ఏళ్ళు నీకు 15 ఏళ్ళు అని నోటుకు వచ్చినట్టుగా ఇష్టానుసారంగా తెలంగాణ హామీలు ఇచ్చి ఒకటే అడుగుతున్నా, జగనన్నకి సాధ్యమైన హామీలు మీకు ఎందుకు సాధ్యం కాలేదు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన మేము కూడా చేస్తామని మీరు కాపీ కొట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు పాలించినట్టే మేము పరిపాలిస్తాం, అంతకన్నా ఎక్కువగా పాలిస్తామని మీరు ప్రజల్లోకి వెళ్ళి హామీలు ఇచ్చి మీరు నెరవేర్చకుండా ఎక్కడ మేము గొంతులెత్తి మాట్లాడతామో గట్టిగా ఎక్కడ మాట్లాడతామో అని మా గొంతు నొక్కే కార్యక్రమంలో మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అదే క్రమంలో ఒక దైవ భక్తిని కూడా మీరు వాడుకున్నారు. ఒక మనిషికి మనసుకి ఆత్మకి సంబంధించిన విధి అది. జగన్మోహన్ రెడ్డి గారు 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుకుంటాను, లేకపోతే నేను బయటకు వచ్చి నేను ఇవన్నీ చేస్తానంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇదే కూటమి ప్రభుత్వం ఎలా మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, నేను హిందూని, మీరు చెప్పండి క్రిస్టియన్ కాదు నేను హిందూని అని మీరు చెప్తారా అని ఛాలెంజ్ చెప్తున్నారు. క్రిస్టియన్ ఓట్లు మీకు ఎవరికి అక్కర్లేదా? ఆ రోజు మీరు బయటకు వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా, క్రిస్టియన్ ఓట్లు మాకు అక్కర్లేదు, ఓన్లీ హిందువులు వేస్తేనే మేము గెలుస్తాము, క్రిస్టియన్స్ వద్దు, ముస్లిమ్స్ వద్దు, ఎవరొద్దు, ఓన్లీ హిందువులు వేస్తేనే మేము గెలుస్తామని. అన్ని మతాలను గౌరవించే దేశంలో హిందూ సాంప్రదాయంలో ఏ మతాన్నైనా పూజించుకోవచ్చు, ఏ దేవుడినైనా మనం ఒక భక్తి మార్గంలో వెళ్తున్నప్పుడు మనం ఆ విధానంలో మనం బ్రతకాలి, దాన్ని గౌరవించాలనే సాంప్రదాయంలో నుంచి మానసికంగా ఒక దైవభక్తికి మనం కనెక్ట్ అవుతున్నాం అంటే ఒక యేసు ప్రభునే తీసుకుంటే ఆయనకి హింస దూరంగా ఉన్నట్టాడు. మాటకు మాట, కంటికి కన్ను, కంటికి కన్ను వద్దు, మీరు ఈ విధంగా జీవించండి, ఆ మతం మంచిది అని అనేక మంది మనోభావాలకు ఇష్టంగా దగ్గరగా వెళ్తే దాన్ని మాట్లాడతారు. మీరు ఎలక్షన్ అప్పుడు ఏం చేస్తారు? ఎలక్షన్ అప్పుడు మీరేం చేస్తారు? బైబిల్ చదువుతారు. ఎలక్షన్ అప్పుడు మీరేం చేస్తారు? భారతదేశాలు తీసుకొని మేము అవి చేసాం ఈ చేసామని మీరు వాగ్దానాలు చేస్తారు. హిందువుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని మతాలని మేము గౌరవిస్తున్నాం, అన్ని మతాలను మా నాయకుడు గౌరవిస్తున్నాడు, మీరు కూడా అలానే ఉండండి. ఒక లడ్డు విషయాన్ని తీసుకొచ్చి ఒక దేశంలో ఉన్న పెద్ద టెంపుల్ మీద మీరు అబద్ధ సాక్ష్యాలు పలికి మా నాయకుడి మీద ముగ్గురు కలిసి ఒక్కడి మీద పడి మీరు ఎంతో ఆగం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మాకున్న ఒక నాయకుడిని భగవంతుడు చూస్తున్నాడు, భగవంతుడు ఖచ్చితంగా మీరు బుద్ధి చెప్తాడని నేను ఖచ్చితంగా చెప్తున్నా. నా భర్తకు న్యాయం జరగాలని నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, దేవుడు కూడా నాకు తోడున్నాడు, నాకు సహాయం చేస్తాడనే ఇదితో నేను ఉన్నాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసే అరాచక పాలనని మీకు చెప్పాలని నేను మీడియా మిత్రులను పిలిచి మాట్లాడడం జరుగుతుంది. అయ్యా మీ అందరికీ నా కృతజ్ఞతలు, మీరు మాకు చాలా సపోర్ట్ చేశారు, నా భర్తకి సహాయం జరుగుతుంది, మేలు జరుగుతుందని నేను ఇక్కడికి వచ్చాను.
అంతవరకే నేను చెప్పగలను. మాకు ఏమీ తెలియదు, మేము ఎప్పుడు స్టేషన్లకి కోర్టుల చుట్టూ మేము తిరగలేదు. మరి మాకు ఈ రాజకీయ భవిష్యత్తు వచ్చిందని కూడా మేము అనుకోలేదు. నా భర్త ఇట్లాగే ఈ రాజధానిలో పోరాటాలు చేస్తున్నప్పుడు, నిజంగానే ఆ దళితుల భూముల మీద ఆయన పోరాటం చేస్తున్నప్పుడు మా మీద పెట్టిన ఒక అక్రమ కేసుకి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదరించి ఆయన దగ్గర పెట్టుకొని అందనంత ఎత్తులో ఈ పదవి నుంచి ఇక్కడ కూర్చోబెట్టి మళ్ళా ఓడిపోగానే సేమ్ అదే స్థితికి మీరు మమ్మల్ని తీసుకొచ్చారు. కాబట్టి ప్రజలు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. నేను అందరిలాగా మా టైం వస్తుంది మేము మిమ్మల్ని దెబ్బ కొడతామని చెప్పట్లేదు. భగవంతుడు ఏ టైం అయినా ఏ క్షణమైనా ఎవరినైనా మనం తప్పు చేయనారని ఒక వ్యక్తి మీద మోపినప్పుడు అది ఖచ్చితంగా అనుభవించి తీరాలని మాత్రం నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.